దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరికి వారుగా తల వంచి దేవా నాతో మాట్లాడండి అని ఒక మాట మనం దేవుడిని అడిగితే ఆయన తప్పక మనతో మాట్లాడే దేవుడు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రతి తండ్రి, నీ నమ్మకమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొంత సమయం పాటు నీ వాక్యాన్ని మేము ఆలోచించబోతుండగా మాతో మాట్లాడండి. ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో నీ లేఖన సత్యాలు మీరు గ్రంథస్థం చేశారో ఆ ఉద్దేశ క్రమంలో నుంచి మేము తొలగిపోకుండా నీ లేఖన సత్యాలు సరిగా గ్రహించినట్లుగా మా కన్నులు, మా మనస్సులు తెరవండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. కేవలం మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరముగా ఉండినట్లుగా ఈ వర్తమానమును మీరు ఆశీర్వదించమని మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మేము నమ్ముతూ ఉన్నాం. ఆయనను పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను కనుక ప్రభువా, మమ్మల్ని లోతైన సత్యంలోనికి నడిపించడానికి రండి పరిశుద్ధాత్ముడా, నీ సహాయం కొరకు మేము వేడుకుంటూ ఉన్నాం. ముందున సమయం మాకు దీవెనకరంగా చేయమని దేవా, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ యొక్క ఆంతర్యము నెరిగి వారితో మాట్లాడగలిగిన దేవుడు, సమర్థుడు నీవు గనక దేవో ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యము ద్వారా దర్శించి మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రియమైన వారలారా, చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినప్పుడు చింత అనేటువంటి మాట మనకు రిపీటెడ్గా చెప్పబడుతూ ఉంది. ప్రభు తను చెప్తున్నటువంటి మాటల్లో చింతింపకుడి అని 25వ వచనంలో చెప్పాడు. అలాగే చింతించుట వలన అని 27వ వచనంలో చెప్పాడు. మీరు ఆలోచించినట్లయితే కనుక 31వ వచనంలో చింతింపకుడి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి 34వ వచనంలో కూడా చింతింపకుడి అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. పదే పదే ఈ మాటలు ఆయన మనకు చెప్పడం వెనుక ఎందుకు ఆయన చింతించవద్దన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భాగంలో నుంచి నేను మీకు చింత అనే అంశాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిని బట్టి చింతిస్తూనే ఉంటాడు. అయితే వాస్తవానికి దేవుని పిల్లలుగా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? మనము చింత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడా? అసలు చింత అనేది మనిషి యొక్క జీవితానికి మంచిదేనా? చింతించడం వలన నిజంగా మనం ఏమైనా సాధించగలమా? మన జీవితాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చింత ద్వారా దొరుకుతుందా? ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు ప్రభు బోధించినటువంటి ఈ భాగంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకే ఈ భాగంలో నుంచి మనం ఆలోచించదగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక 3 భాగాలుగా చేసి నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే గనక, చింతించవద్దు అని ప్రభు ఎందుకు చెప్తా ఉన్నాడు? పదే పదే చింతించవద్దు అని ప్రభు చెప్పడానికి కారణాలు చెప్తాను. అదేవిధంగా రెండవదిగా ఈ భాగంలో నుంచి మనం చింత కలిగించేటువంటి విషయాలు, పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తాం. ఇక చివరిదిగా చింతించకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ప్రభు మనకి ఏం చెప్తా ఉన్నాడో కూడా మనం చూస్తాం. ఈ 3 సంగతులను గూర్చి మనం ఆలోచన చేస్తాం. ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వచనాల్లో ఉండే వచన భాగంలో నుంచి ఈ 3 ప్రధానమైన భాగాలుగా నేను మీతో పాటుగా ఈ విషయాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే సమయాన్ని బట్టి ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకుంటే, ప్రభు సహాయం చేస్తే తర్వాత వారాల్లో మరో 2 విషయాలు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. గమనించండి, ఈ భూమి మీద చింత లేని వారంటూ ఎవరైనా ఉంటారా? అయ్యా, నాకు తెలిసి నేను ఎప్పుడూ చింతించలేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో తప్పకుండా చింతించే ఉంటారు. అయితే మనం ఆలోచించినట్లయితే చింత అనగా మనోవ్యాకులం, వ్యాకులం, ఆందోళన, టెన్షన్,
ఇవన్నీ కూడా చింత అనే పదం క్రిందకే వస్తాయి. మనం ఆలోచించినట్లయితే నిజానికి చింతించడం వల్ల ఏమైనా జరుగుతుందా అనంటే ఏమీ జరగటం లేదు. చింతించడం వల్ల మరికొంచెం సమస్య పెరుగుతుంది తప్ప సమస్య అయితే ఏమాత్రం తగ్గిపోవటం లేదు, పరిస్థితులు అయితే ఏమాత్రం మారిపోవటం లేదు. అందుకే ప్రభు పదే పదే మనకు చెబుతున్న మాట ఏంటంటే చింతించవద్దు, చింతించవద్దు, చింతించవద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు బాగానే చెప్తున్నావు చింతించవద్దని, కానీ మరి ఎందుకు నన్ను చింతించవద్దని నువ్వు చెప్తున్నావు, దానికి కారణాలు ఏమైనా నాకు చెప్పగలవా అని ఒకవేళ మనం అడిగితే ఈ విభాగంలో ఆయన కొన్ని కారణాలు చెప్పాడు. వాటిని మీ ముందుకి ఒక్కొక్కటిగా తీసుకొస్తాను. అందులో చింతించవద్దు అని ప్రభు చెప్పడానికి మొదటి కారణం, చింతించవద్దు అని ప్రభు చెప్పడానికి మొదటి కారణం మీరు ఆలోచించినట్లయితే గనక దేవుడు మనకి శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. అందుకని ప్రభు అంటాడు, శ్రేష్టమైన వాటిని నేను మీకు ఇచ్చాను కదా, అలాంటప్పుడు మరి పనికి మాలిన చిన్న చిన్న విషయాల కొరకు ఎందుకు చింతపడతారు? అది ప్రభు చెప్పేటువంటి మాట. శ్రేష్టమైన వాటిని నేను మీకు ఇచ్చాను కదా, అలాంటప్పుడు చిన్న చిన్న విషయాల కొరకు మీరెందుకు చింతపడతారు? అందుకే చింతించవద్దు అని నేను చెప్తున్నానని ప్రభు చెప్పాడు. ఇది మొదటి కారణం. పిల్లరా, మీరు ఆలోచించినట్లయితే ఏంటి ఆయన ఇచ్చిన శ్రేష్టమైనవి అని గనక మీరు ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యలో మనం ఇలా చూస్తూ ఉన్నాం. 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేవునికి స్తోత్రం. ఎందుకని ప్రభు చింతించవద్దు అని అంటున్నాడు అనంటే, నేను మీకు శ్రేష్టమైన వాటిని ఇచ్చాను. ఆయన మనకిచ్చిన శ్రేష్టమైనవి ఏమిటి అనంటే, మనకు ఆయన ప్రాణం ఇచ్చాడు, మనకు ఆయన దేహం ఇచ్చాడు. ఏమండి, మనకు ఆయన ప్రాణం ఇచ్చాడు, మనకు ఆయన దేహము ఇచ్చాడు. దేహం అనంటే శరీరం. మీరు ఆలోచించినట్లయితే గనక ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా ఏమండి డబ్బులిచ్చి ప్రాణాన్ని కొనుక్కోగలడా? డబ్బులిచ్చి ప్రాణాన్ని కొనుక్కోగలడా? ఎట్టి పరిస్థితుల్లో డబ్బులిచ్చి ప్రాణాన్ని కొనుక్కోలేడు. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మీరు ఆలోచించినట్లయితే ప్రభువే ఒకసారి ఇలా అంటాడు. ఏమంటాడు అనంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూసినప్పుడు ప్రభువే అక్కడ ఇలా అంటాడు, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల ఏమీ ప్రయోజనం. ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడల ఏమి ప్రయోజనము అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే మీరు ఆలోచించినట్లయితే లోకమంతా ఒక ప్రక్క, నీ ప్రాణం ఒక పక్క. ఒకవేళ పెట్టి నీకేం కావాలని అడిగితే నువ్వేం కోరుకుంటావు? లోకమంతా ఒక ప్రక్క, సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఒక పక్క పెట్టి నీ ప్రాణాన్ని మరో ప్రక్క పెట్టి నీకు ప్రాణం కావాలా, ఈ భోగాలన్నీ కావాలా అని అంటే ఏం కోరుకుంటారు చెప్పండి? ప్రాణం. ఎందుకు? ప్రాణం లేకపోతే ఇవన్నీ ఉంటే ఏమీ ప్రయోజనం. అదే ప్రభు అంటున్నాడు, ఒకడు సర్వలోకము సంపాదించుకున్న తర్వాత తను తాను పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం. అందుకే పిల్లరా గమనించండి, నీకు ఏమున్నా లేకపోయినా అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి అని అంటే గనక ప్రాణం. అందుకే మీరు ఆలోచించినట్లయితే ఏ వ్యక్తికైనా బాగా ధనవంతుడు, బాగా ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తి ప్రమాదకరమైనటువంటి స్థితిలో తను ఉంటే, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే, ఆ చివరి స్టేజ్లో డాక్టర్కి తను చెప్పగలిగే మాట ఏదైనా ఉంది అనుకోండి, ఆయన ఏమంటాడో తెలుసా? డాక్టర్ గారు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అవసరమైతే నాకు ఉన్నదంతా తీసుకోండి, కానీ నా ప్రాణాలు మాత్రం కాపాడండి. కానీ పిల్లలు గమనించండి, మరి ప్రాణము కాపాడడం డాక్టర్ వసూలు ఉంటుందా? ఉండదు పిల్లరా. అందుకనే మీరు ఆలోచించగలిగినట్లయితే దేవుడు మనకు ఏమిచ్చాడో తెలుసా? శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు.
అందులో శ్రేష్టమైనది ప్రాణం. ప్రియులారా, ఈ రోజున నీకున్న ధనాన్నంతా దారపోసి ఆహారాన్ని కొనుక్కోగలవేమో, నీకున్న ధనాన్నంతా దారపోసి ఏమండి నీకు కావలసినటువంటి సంపదలని కొనుక్కోగలవేమో, కానీ నీ ప్రాణాన్ని మాత్రం కొనుక్కోవడం నీ వల్ల కాదు. కొనుక్కోవడం ఏంటి, ఒక 5 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేసుకోవడం కూడా నీ వల్ల కాదు ప్రియులారా. కాబట్టి మీరు గమనించినట్లయితే కనుక ఎలిజబెత్ రాణి గారు ఒకసారి అడిగారట, తన చివరి స్టేజ్లో ఉంటున్నప్పుడు తన దగ్గర ఉంటున్నటువంటి డాక్టర్స్ అందరినీ, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరినీ పిలిచి, నా ప్రాణాన్ని 5 నిమిషాలు మీరు గనక నిలబెట్టగలిగితే మీకేం కావాలన్నా ఇస్తానందట. 5 నిమిషాలు నా ప్రాణాన్ని మీరు నిలబెట్టగలిగితే. ఆ డాక్టర్స్ అందరూ చెప్పారమ్మా, అది మా వశములో లేదు. ఎందుకనంటే జీవ మరణములు దేవుడైన యెహోవా వశము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించండి, నిజంగా మనం ఎంత భాగ్యవంతులం అని అంటే గనక, దేవుడు ఈ ప్రపంచంలో ఏ మానవుడు కష్టపడి లేకపోతే తన దగ్గర ఉన్నదంతా దారపోసి సంపాదించుకోలేని అతి విలువైన వాటిని దేవుడు మనకిచ్చాడు. అందులో మన ప్రాణం. ఇక రెండవది మీరు ఆలోచించినట్లయితే గనక, దేవుడు మనకిచ్చినటువంటి అతి విలువైనది, శ్రేష్టమైనది ఏంటి అనంటే దేహం. ప్రియులారా, దేవుడు శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఈ భూమి మీద మీరు ఆలోచించినట్లయితే గనక, నీ జీవితంలో నువ్వు ఏ స్థాయిలో జీవించిన వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ధనవంతుడివైనా ఒక భేద స్థితిలో బ్రతుకుతున్నా, కానీ దేవుడు నీకేమిచ్చాడో తెలుసా, సమానమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు. ధనవంతుడికి దేవుడు అదే ఆర్గన్స్ పెట్టాడు శరీరంలో, ఒక భేద స్థితిలో ఉండే వ్యక్తికి కూడా దేవుడు అదే ఆర్గన్స్ పెట్టాడు. అంటే మీరు ఆలోచించినట్లయితే దేవుడు మనందరికీ ఇచ్చింది ఏంటి అనంటే గనక దేహం. దేవుడు మనందరికీ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. పిల్లరా మీరు ఆలోచించండి, ఈ భూమి మీద దేనికైనా ప్రత్యామ్నాయం ఉందేమో, కానీ దేవుడు చేసిన దానికి మాత్రం ప్రత్యామ్నాయం అనేటువంటిది, మరో రూపం, మరో సృష్టి అనేటువంటిది లేదు. పిల్లరా ఏమండి, ఈ భూమి మీద మనుషులు గుండెని సృష్టించగలరా? ఈ భూమి మీద మనుషులు ఊపిరితిత్తుని సృష్టించగలరా? ఈ భూమి మీద మనుషులు కిడ్నీని తయారు చేయగలరా? ఈ భూమి మీద మనుషులు పిల్లలు గమనిస్తే గనక ఆర్టిఫిషియల్ గా ఏదైనా తయారు చేయగలరేమో, గాని జీవం కలిగిన ఒక ఆర్గాన్ని తయారు చేయడం ఈ భూమి మీద ఎవడి వల్ల కాదు పిల్లరా. కాబట్టి గమనించినట్లయితే గనక నీకున్న దగ్గర నీకున్న ధనమంతా ధారపోసినా నీవు మరో వ్యక్తి నుంచి ఆర్గన్ కొనుక్కోవాలి తప్ప, గాని ఆర్గన్ అనేటువంటిది ఏ కంపెనీలో కూడా తయారు చేయబడదు. దేవునికి స్తోత్రం. అంటే ఆలోచించండి, నీ శరీరంలో ఉన్న ప్రతి భాగం ఎంత విలువైందో ఆలోచించు. దేవుడు దానిని నీకు ఇచ్చాడు, దేవుడు దానిని నీకు అనుగ్రహించాడు. అందుకనే ఆయన అంటాడు, మీరు ఎందుకు వస్త్రము కంటే దేహము శ్రేష్టమైనవి, గొప్పవి కావా? అటువంటి గొప్ప వాటినిచ్చిన నేను ఈ అల్పమైన వాటిని ఇవ్వడం మానేస్తానా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే మొట్టమొదటిగా ప్రభు మీరు చింతించవద్దు అని ఎందుకు చెప్పాడనంటే, అసలు మీరు కష్టపడి సంపాదించుకోలేని అతి విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని నేను మీకు పుట్టుకతోనే ఇచ్చాను. కాబట్టి విలువైన వాటిని ఇచ్చిన నేను విలువ లేని వాటిని ఇవ్వడము మానేయను, తప్పకుండా ఇస్తాను. ఏమండి, ప్రాణమిచ్చిన వాడు ఏమండి పోషించడం మానేస్తాడా? పెద్దలు అనేవా, నారోసినోడు నీరోయకుండా మానేస్తాడా? కాబట్టి పిల్లలు గమనిస్తే కనుక ఈ భూమి మీద ప్రతి మనిషి ఎంత కాలం జీవించాలో అంతకాలం తప్పకుండా తను జీవించడానికి, మీరు ఆలోచించినట్లయితే ఈ భూమి మీద ఒక మనిషి ఎంతకాలం జీవించాలో అంతకాలం జీవించడానికి దేవుడు ఆయు పరిమాణం నిర్ణయించాడు. ఆయు పరిమాణం ఉన్నంత కాలం కూడా ఆ మనిషి యొక్క ప్రాణాన్ని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలు గమనించండి, అందుకే దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. ఇది నీ మనస్సులో ఉంటే, ఇంత విలువైన వాటిని, ఇంత విలువైన సొత్తును దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి ఒక ఆలోచన నీవెట్టి పరిస్థితుల్లో చింతపడకుండా చేస్తుంది. చాలా సార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఏమిచ్చాడు, దేవుడు నాకు ఏమిచ్చాడు అని అడుగుతుంటారు చాలా మంది. దేవుడు నాకేమిచ్చాడు? ప్రియులారా, ఈ ప్రపంచంలో నువ్వెన్నటెన్నటికీ సంపాదించుకోలేని ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో నీవెన్నటెన్నటికీ కష్టపడి సంపాదించుకోలేని మంచి ఆరోగ్యకరమైనటువంటి అవయవాలను, శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఏమండి, నీకు ఎన్ని సంపదలుంటే ఏం ప్రయోజనం అండి? నీకు ఆరోగ్యం బాగోకపోతే, నీ అవయవాలు బాగోకపోతే, నీకు ఎంత ఉంటే ఏమీ ప్రయోజనం? కాబట్టి ఇప్పుడు దేవుని జనాంగమా జ్ఞాపకం చేసుకుందాం. అందుకే అతి శ్రేష్టమైన వాటిని మనకు దేవుడు ఇచ్చాడు. అందుకే పొరపాటున కూడా ఏ రోజు దేవుడు నాకు ఏం చేశాడు అనొద్దు. దేవుడు నాకు ఏమి ఇచ్చాడని పొరపాటున కూడా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. దేవుడు అతి విలువైన వాటిని నీకు ఇచ్చాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన వారు ఏంటున్నాం పిల్లారా, దేవుడు మనల్ని చాలా శ్రేష్టమైన వారుగా ఎంచుతా ఉన్నాడు. అందుకే మనకు చాలా శ్రేష్టమైనటువంటి వాటిని మనకిచ్చాడు అనేటువంటి ఈ ఆలోచన నీ మనస్సులో ఉంటే, నాకు ఎంత గొప్ప సంపద దేవుడు నాకు ఇచ్చాడు, ఎంత గొప్ప ఆస్తి నాకు ఇచ్చాడు. పిల్లారా, మీరు అడగండి, కావాలంటే ఒక వ్యక్తి కిడ్నీ ఫెయిల్ అయితే ఆ వ్యక్తికి కిడ్నీ మళ్ళీ తిరిగి రీప్లేస్మెంట్ చేయాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కష్టం అవుతుంది ఆలోచించండి. కానీ దేవుడు నీకు మంచి ఆరోగ్యకరమైన అవయవాలు ఇచ్చాడు. ఏమంటే ఒక వ్యక్తి జీవితంలో లివర్ పాడైపోతే ఆ వ్యక్తికి రీప్లేస్మెంట్ చేయాలని అంటే ఎంత సమస్య, ఎంత కష్టం అవుతుంది ఆలోచించండి. మీకు తెలుసా పిల్లరా, ఆర్గానికే ఆర్గానే, చర్మానికి చర్మమే తప్ప మరొక ప్రత్యామ్నాయం అనేటువంటిది లేదు పిల్లరా. ఇది బహుశా ఈ రోజున సైన్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత మనకు తెలిసిందేమనుకోవచ్చు, కానీ వాస్తవానికి బైబిల్లో ప్రభు ఎప్పుడో ఈ మాటలు రాయించి పెట్టాడు. మీరు ఆలోచించినట్లయితే గనక యోబు గ్రంథంలో ఇలా చెప్పబడతా ఉంది, 2వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఆలోచించినట్లయితే గనక యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తలకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును గదా. చర్మమును కాపాడుకున్నటకే చర్మము, చర్మానికి చర్మమే, ఆర్గన్కు ఆర్గనే పిల్లరా, దానికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు పిల్లరా. గమనించండి. అదేవిధంగా గమనిస్తే గనక మానవుడు ప్రాణమును కాపాడుకోవడానికి తనకు ఉన్నదంతా ఇవ్వడానికి ఇష్టపడతాడు. అంటే ఆలోచించండి, ఉన్నదంతటి కంటే కూడా ప్రాణం చాలా శ్రేష్టమైంది. అందుకని దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడండి? శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. ఏమిచ్చాడు? శ్రేష్టమైనవి. ప్రాణం ఇచ్చాడు. ఏమిచ్చాడు? శ్రేష్టమైనది. దేహం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు పిల్లరా, శ్రేష్టమైనవి ఇచ్చాడు కాబట్టి అంత ఉన్నతమైనవి, గొప్పవి, మనం ఎప్పటికీ సంపాదించుకోలేనివే మనకిస్తే ఏమండి, వాటి పోషణ, వాటి భద్రతకు అవసరమైనవి ఇవ్వకుండా ఉంటాడా? తప్పకుండా ఇస్తాడండి. దానికోసం మనం చింతపడాల్సిన అవసరము లేదు పిల్లారా, దానికోసం చింతించవలసిన అవసరము లేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. రెండవదిగా మీరు ఆలోచించినట్లయితే గనక దేవుడు మనల్ని ఎందుకు చింతించవద్దని చెప్తున్నాడు అనంటే గనక మరో కారణం కూడా ఇక్కడ మీరు చూస్తారు. మరో కారణం ఏంటి అనంటే గనక దేవుడు మనల్ని శ్రేష్టమైన వారుగా ఎంచుతున్నాడు. దేవుడు మనల్ని ఎలా ఎంచుతున్నాడండి? శ్రేష్టమైన వారుగా ఎంచుతున్నాడు. 26వ వచనం, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం. మనం ఎవరమట? ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులం, బహుశ్రేష్ఠులం. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించినట్లయితే గనక దేవుడు శ్రేష్టమైన వాటిని మనకి ఇవ్వడమే కాదు, మనల్ని ఈ సృష్టిలోనే అతి శ్రేష్టమైన వారిగా చేశాడు, అతి శ్రేష్టమైన వారిగా ఎంచాడు. దేవునికి స్తోత్రం. ఈ సృష్టి అంతా ఎవరి కోసం చేయబడింది? ఎవరి కోసం చేయబడింది? మన కోసం, మానవుడి కోసం, నీ కోసం, నా కోసం దేవుడి యొక్క సృష్టిని అంతా చేశాడు పిల్లారా. మీరు ఆలోచించినట్లయితే కనుక దేవుడు 6 దినముల సృష్టి ఎవరి కోసం చేశాడంటే మానవుడి కోసం చేశాడు. వాస్తవానికి దేవుడు భూమి మీద తన స్వరూపములో, తన పోలికలో మనిషిని చేయాలని ఆశపడ్డాడు. కాబట్టి మానవుడిని చేయాలని ఆశపడినప్పుడు మానవుడి కోసం 6 దినాలు సృష్టిని చేశాడు. దేవునికి స్తోత్రం. అంతరిక్షము, ఆకాశం కోసం మానవుడు చేయబడలేదు, మానవుడి కోసమే అవి చేయబడ్డాయి. ఈ భూమి మీద ఉన్న సకల చరాచర జీవరాశులన్నీ కూడా మానవుడి కోసమే చేయబడ్డాయి. అంటే మీరు ఆలోచించాలి, మానవుడిని దేవుడు ఎంత శ్రేష్ఠుడిగా ఎంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇప్పుడు దేవుని జనాంగమా, దేవుడు నీకు శ్రేష్టమైన ఈవులు ఇచ్చాడు, శ్రేష్టమైన దేహాన్ని, శ్రేష్టమైన ప్రాణాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను బహుశ్రేష్ఠునిగా చూస్తా ఉన్నాడు. ఈ సర్వ సృష్టి కోసం ఆయన ప్రాణం పెట్టలేదండి. ఎవరి కోసం ప్రాణం పెట్టాడో తెలుసా? నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. అంటే ఆలోచించండి, మనం ఎంత శ్రేష్టమైన వారము. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, అందుకే ప్రభు అంటున్నమాట, మీరు బహుశ్రేష్ఠులు కారా. చాలాసార్లు మన యొక్క విలువను మనం మర్చిపోతూ ఉంటాం పిల్లరా, మన యొక్క విలువను మనం మర్చిపోతూ ఉంటాం. చాలాసార్లు నేనెంత, నా జీవితం ఏంటని చాలాసార్లు మనం చులకనగా చేసుకుని బాధపడిపోతూ ఉంటాం. ఎవరితోనో పోల్చుకుని చాలా దిగులు పడిపోతూ ఉంటాం. దయచేసి గమనించండి, నీ చింతకి కారణం ఏంటో తెలుసా? నీ విలువేంటో నువ్వు గుర్తించటం లేదు. దేవుడు నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు. నువ్వెంత విలువైనటువంటి వ్యక్తివో నువ్వు అర్థం చేసుకోగలిగితే గనక నువ్వు చింతించాల్సినటువంటి అవసరము లేదు ప్రియులారా. మీరు ఆలోచించినట్లయితే గనక ఆయన అంటాడు, మీరు ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా. ఆలోచించినట్లయితే ప్రియులారా, పక్షులు చాలా అల్పమైనటువంటివి. ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. వాటన్నిటికంటే మానవుడు శ్రేష్ఠుడైతే, వాటన్నిటికంటే మానవుడిని దేవుడు శ్రేష్ఠుడిగా ఎంచితే, అందుకొరకే మానవుడి కొరకు తన ప్రాణమును సైతం తృణప్రాయంగా పెట్టగలిగితే, మరి ఈ సృష్టిలో ఉన్న పక్షులు చాలా అల్పమైనవి. ఈ అల్పమైన పక్షుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆలోచించినట్లయితే గనక వాటికి రోజు ఎవరు ఆహారం పెడుతున్నారండి? పక్షులకు రోజు ఆహారం ఎవరు పెడతారు? ఏమంటే అవి విత్తుతాయా? అవి కోస్తాయా? మళ్ళా కొట్లలో దాచుకుంటాయా? అవి ఏమీ చేయటం లేదు. అయినా కూడా ఏమండి, ఈ భూమి మీద ఉన్న పక్షులన్నిటినీ దేవుడు పోషిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సుమారు 4 బిలియన్ల కన్నా, 400 బిలియన్ల కన్నా ఎక్కువ పక్షులు ఉంటాయట ఈ ప్రపంచం అంతట్లో. ఆ ప్రపంచంలో ఉండేటువంటి పక్షులన్నిటికీ ఒకవేళ ఒక గొప్ప ధనవంతుడు ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల్లోనే దివాలా తీస్తాడట. అన్ని బిలియన్స్ పక్షులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అయితే మీరు ఆలోచించినట్లయితే గనక అన్ని పక్షి జాతులకు, పక్షులన్నిటికీ మరి దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. కానీ ఈరోజు తెల్లవారు లేస్తే మనకి ఇదే చింత, ఏం తింటాము, ఏమండి, ఏం వేసుకుంటాం. మన బాధ అంతా దేనికోసం? మన బాధ అంతా దేనికోసం? శరీరానికి ఏం అలంకరించుకోవాలో దానికోసం, ఏమండి, ప్రాణానికి ఏం పెట్టాలో దానికోసం. మనం ఏం చేసినా దాని చుట్టూనే మన యొక్క ప్రయత్నాలన్నీ తిరుగుతూ ఉంటాయి పిల్లరా. కాబట్టి మీరు ఆలోచించండి. అందుకే దేవుని యొక్క పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం దాని కొరకు చింతపడాల్సినటువంటి అవసరము లేదండి. మీరు ఆలోచించినట్లయితే ఆయన అంటాడు, ఆకాశ పక్షులకు ఎవరు ఆహారం పెడుతున్నారు? ఇన్ని బిలియన్స్ పక్షులన్నీ కూడా ఎలా పోషించబడతా ఉన్నాయి? వాటిని ఎవరు పోషిస్తా ఉన్నారు అంటూ ఆయన అన్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. దేవునికి స్తోత్రం. అల్పమైన పక్షుల్ని నేను మర్చిపోకుండా వాటికి ఆహారం సిద్ధపరుస్తూ ఉంటే నేను మిమ్మల్ని మర్చిపోతానా? మీకెంతో విలువైన ప్రాణం ఇచ్చిన మిమ్మల్ని మర్చిపోతానా? మీకెంతో విలువైన దేహం ఇచ్చిన మిమ్మల్ని మర్చిపోతానా? మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా. పిల్లలు గమనించండి, ఒక పని చేస్తాడు. ఈ బీదవాడు తీసుకొని వెళ్ళిన ఈ 2 పక్షుల్లో ఒక పక్షి మీద మొట్టమొదట యాజకుడు ఏం చేస్తాడంటే అతని చేతుల నుంచి అతని పాపాన్ని ఆరోపిస్తాడు, దాన్ని విడిచిపెడతాడు. 2వ పక్షి మీద మీరు ఆలోచించినట్లయితే గనక ఆయన దాని యొక్క రక్తమును చిందిస్తాడు. అంటే దాన్ని చంపి దాని రక్తాన్ని చిందిస్తాడు. ఒక పక్షి బ్రతుకుతుంది, మరో పక్షి చనిపోతుంది. మీరు ఆలోచించినట్లయితే గనక దేవుని యొక్క వాక్యంలో మీరు అలా చూస్తారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేనిదే వాటిలో ఒక్కటైనను నేల పడదు. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచించండి పిల్లరా, చాలా జాగ్రత్తగా పెంచాడు పక్షుల్ని. ఈ పంచిన యజమాని 2 కాసులకి దాన్ని అమ్మిన తర్వాత పెంచినోడు మర్చిపోతాడు. కొనుక్కున్నవాడు ఈ 2 కాసులకు ఎందుకు కొనుక్కున్నాడు ఈ పక్షులని అంటే,
తన పాప పరిహారం కోసం, బలి అర్పణ కోసం కొన్నాడు. కాబట్టి ఇట్లా కొన్నవాడు ఏం చేస్తాడు అని అంటే గనక పరిహారం కోసం యాజకుని దగ్గరికి, దేవుని మందిరానికి తీసుకెళ్తాడు. దేవుని మందిరంలో యాజకుడి యొక్క బాధ్యత ఏంటంటే ఒక పక్షి మీద ఈ తీసుకెళ్లిన వ్యక్తి యొక్క పాపమును ఆరోపించి దాన్ని విడిచిపెట్టాలి. మరో పక్షిని ఏం చేస్తారు అని అంటే గనక ఆ వ్యక్తి కొరకు, రక్త ప్రోక్షణ కొరకు బలి చేస్తారు. అయితే విశేషమైన విషయం ఏంటంటే కొని పట్టుకెళ్తున్న వాడికి కానీ, దానిని పెంచి అమ్మిన వాడికి కానీ ఏది బ్రతకాలి, ఏది చనిపోవాలని నిర్ణయించే అవకాశము లేదు పిల్లలు. కానీ మీరు ఆలోచించినట్లయితే ఈ రెండింటిలో ఏది బ్రతకాలో, ఏది నేల రాలాలో తండ్రి సెలవు లేకుండా అది జరగదు. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఆలోచించాలి, అల్పమైనటువంటి పక్షుల యొక్క విషయంలోనే దేవుడు అంత బాధ్యత వహిస్తే, పెంచినోడు మర్చిపోయాడు, ఏమండి, అమ్మునోడు మర్చిపోయాడు, కొనుక్కున్నవాడు మర్చిపోయాడు. కానీ ప్రభు అంటాడు, నా సెలవు లేకుండా ఏది బతకాలో, ఏది నేల పడాలో అది నా సెలవు లేకుండా జరగలేదు. అంటే ఆ వాటి విషయంలో, అల్పమైన వాటి విషయంలో, పక్షుల విషయంలో కూడా దేవుడు అంత శ్రద్ధ వహించగలుగుతూ ఉంటున్నట్లయితే మరి ఈరోజు అతి శ్రేష్టమైనటువంటి వారిగా చేయబడ్డ మనల్ని ఎలా మర్చిపోతాడు ప్రియులారా? చాలాసార్లు నన్ను ఎవరు పట్టించుకోలేరు, ముఖ్యంగా దేవుడు నన్ను మర్చిపోయాడని చాలా మంది చింతపడుతూ ఉంటారు. ఈ రోజున బహుశా సహోదరుడా, సహోదరి, నీ చింతకు కారణం ఇదైతే కనుక, అయ్యో నేను ఎలా బ్రతుకుతాను, అయ్యో నేను ఎలా జీవిస్తాను, అయ్యో నా పరిస్థితి ఏమిటి, అయ్యో నా భవిష్యత్తు ఏమిటి అని ఒకవేళ నీ జీవిత పరిస్థితులను గూర్చి నువ్వు ఆలోచించి చింతపడుతున్న వ్యక్తివైతే, నువ్వు మదనపడుతున్న వ్యక్తివైతే, నువ్వు మనోవ్యాకులము చెందుతున్న వ్యక్తివైతే దయచేసి అర్థం చేసుకో, నీకు అతి శ్రేష్టమైన వాటిని ఇచ్చిన దేవుడు, నిన్ను అతి శ్రేష్టమైన వానిగా ఎంచుతున్న దేవుడు నిన్ను మర్చిపోడు పిల్లరా. అల్పమైన పక్షుల విషయంలోనే ఆయన అంత జాగ్రత్త వహిస్తూ ఉంటున్నట్లయితే నీ విషయంలో ఎందుకు అజాగ్రత్తగా ఉంటాడు? నిన్నెందుకు ఆయన పట్టించుకోకుండా ఉంటాడు? నిన్నెందుకు ఆయన మర్చిపోతాడు? దయచేసి ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను పిల్లరా. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఆయన అంటాడు, మీరు అనేకమైన పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా. మనము బహుశ్రేష్ఠులము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఏంటన్నా పిల్లరా. ఇంకా మీరు ఆలోచించినట్లయితే అడవి గడ్డి, దేవుని యొక్క వాక్యంలో 6వ అధ్యాయం 28-30 వచనాల్లో ఈ భాగం కనిపిస్తుంది. ఆయన అంటాడు, ఈ ప్రపంచంలో సొలొమోను చాలా గొప్పవాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చక్రవర్తి చాలా గొప్పవాడు. ఆయన కాలంలో అందమైన భవనాలు ఆయన నిర్మించుకున్నాడు, అందమైన సౌదాలు కట్టించుకున్నాడు తన కొరకు, అతి విలువైన భవంతులు నిర్మించుకున్నాడు తన కొరకు. అయితే విశేషం ఏమిటంటే అంత విలువైన భవంతులు నిర్మించుకుని, ఎంతో చక్కని ఉద్యానవనములు నాటించుకుని, ప్రపంచంలో అనేక మంది చేత ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క సొలొమోను. అటువంటి సొలొమోను కూడా అడవిలో ఉన్న లిల్లీ పువ్వులాగా అలంకరించబడలేదట. అడవిలో ఉన్న లిల్లీ పువ్వులాగా అలంకరించబడలేదట. అంటే మీరు ఆలోచించండి పిల్లలు, గమనించాలి. అడవి గడ్డిని దేవుడు అలంకరిస్తా ఉన్నాడు. వాటిని మనం చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో. వాటికి అన్ని రంగులు ఎవరిచ్చారండి? దాన్ని చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో. ఆ పువ్వుల యొక్క అలంకరణ మనం చూసినప్పుడు ఎంతగా ఆనందిస్తామో. మీలో కొంతమంది ఆడపిల్లలైతే వాటిని తీసుకొచ్చి మిమ్మల్ని అలంకరించుకోవాలని ప్రయత్నం చేస్తారు, మీ ఇల్లు అలంకరించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే వాటి యొక్క ఆకర్షణ అంతా గొప్పది పిల్లరా. మీరు ఆలోచించండి, అడవిలో ఉన్న గడ్డికి ఎవరు నీళ్ళు పోస్తున్నారు? అడవిలో ఉన్న చెట్లకు ఎవరు నీళ్ళు పోస్తున్నారు? మీరు గమనించాలి. నీవు పెంచుకున్న మొక్కకైతే నువ్వు కాస్త నీళ్ళు పోస్తావేమో, కానీ అడవిలో పెరుగుతున్న గడ్డికి, అడవిలో పెరుగుతున్న మొక్కలకి ఎవరు నీళ్ళు పోస్తారు? వాటికి ప్రతిరోజు మర్చిపోకుండా ఈ ఆకర్షణీయమైన రంగులను ఎవరు అందిస్తూ ఉన్నారు? అందుకని అంటాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. దేవునికి స్తోత్రం. ఇది నీకు అర్థమైతే నువ్వు చింతించడం మానేస్తావు.
అసలు చింతని దరిదాపులకు కూడా రానివ్వు. ఎందుకనంటే నన్ను ఎంతో పట్టించుకునే దేవుడు నాకున్నాడు. ఎందుకనంటే నాకు విలువైన ప్రాణం ఇచ్చాడు, విలువైన దేహము నాకు ఇచ్చాడు. అంతేకాదు విలువైన ప్రాణమును దేహమును ఇచ్చినటువంటి నా దేవుడు నా గురించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన నా పట్ల కలిగి ఉన్న శ్రద్ధ ఎంత గొప్పది అనంటే గనక ఆయన అతి సామాన్యమైన గడ్డినే పట్టించుకుంటే, అతి సామాన్యమైన పక్షుల్నే పట్టించుకుంటే మరి నన్ను ఎట్లా మర్చిపోతాడు? అందుకనే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. అందుకనే ఆయన చింతించవద్దని స్పెసిఫిక్గా చెప్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి, యేసు ప్రభు వారు ఏం చెప్పినా ఊరికే చెప్పడండి, ఏదో బాగుంది కదా అని 2 మాటలు చెప్పడండి. ఆయన ఏం చెప్పినా దాని వెనక ఒక పరమార్థం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందుకనే ప్రభువా నువ్వెందుకు చింతించవద్దని పదే పదే చెప్తున్నావు అనంటే గనక ఆయన అంటాడు, నీకు విలువైన వాటిని ఇచ్చాను, విలువలేని వాటి కోసం ఎందుకు సంతోషిస్తున్నావు? నీకున్న దాన్ని జాగ్రత్తగా గుర్తించు, నీ విలువ నీవు అర్థం చేసుకో అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, జ్ఞాపకం చేసుకుందాం, చాలాసార్లు మన విలువ మనం గుర్తించుకోం పిల్లారా. ఒకరోజు ఒక ఆయన ఒక కొండల్లో నుంచి ప్రయాణం చేసి వెళ్తా ఉంటే ఆయనకి ఒక మంచి రాయి దొరికింది. అది దగదగా మెరిసిపోతుంది. ఆ రాయిని చూసినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపడి ఇదేదో బాగుందని ఆ రాయిని తనతో పాటు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత దాన్ని పట్టుకొని వెళ్ళి ఒక వ్యాపారస్తుడికి చూపించాడు. ఈ రాయి నీకేమైనా ఉపయోగపడుతుందా? దీన్ని తీసుకుని నాకేమైనా డబ్బులు ఇవ్వగలవా అని అంటే దాన్ని చూసి అన్నాడు, ఈ రాయి నాకెందుకు పనికిరాదు, కానీ చూడడానికి బాగుంది కనుక సరే ఒక 100 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. అని అంటే అబ్బా అంత దూరం నుంచి తెచ్చాను, 100 రూపాయలైనా నేను ఇవ్వను అని దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాన్ని ఇలా ఆడించుకుని పట్టుకుని వెళ్తా ఉంటే వెంటనే అక్కడుండే ఒక బంగారు షాప్ ఆయన పిలిచి, అరే అబ్బాయి నీ చేతిలో ఉన్నది ఏంటి, అది భలే మెరుస్తూ ఉంది, దాన్ని ఎట్లా తీసుకురా అన్నాడు. దాన్ని తీసుకుని వెళ్తే అప్పుడు అన్నాడు, ఇది ఇస్తావా, నీకు 1000 రూపాయలు ఇస్తానని అన్నాడు. వెంటనే వీడు ఆలోచనలో పడ్డాడు. అడిగితే 100 రూపాయలు ఇస్తానన్నాడు, ఈ బంగారం షాప్ అయినా షాపులో ఇంత బంగారం పెట్టుకుని రాయికి 1000 రూపాయలు ఇస్తానంటున్నాడు అని, ఆహా నేను ఇవ్వనన్నాడు. అంతే ఆయన అన్నాడు, సరేరా ఇంకొక 2000 ఎక్స్ట్రా ఇస్తాను నీకు, ఇచ్చేసేయనంటే నేను ఇవ్వనన్నాడు. ఇక అక్కడి నుంచి పట్టుకొని మళ్ళీ ఇలా ఇసురుకుంటూ వెళ్తా ఉంటే ఆ ముందుకెళ్ళేసరికి ఒక వజ్రాల వ్యాపారి చూశాడు. వజ్రాల వ్యాపారి చూసి ఆ అబ్బాయిని వెంటనే పట్టుకొని పిలుచుకొని తన ఇంట్లోకి రహస్యంగా తీసుకుని వెళ్ళిపోయాడు. కూర్చుని పెట్టారే, నీ చేతిలో ఉన్న ఆ రాయి చాలా విలువైంది, నీకు అది ఇస్తే 1,00,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. నువ్వు అది ఇస్తే నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. వీడు కాసేపు మతిపోయింది. వీడికి ఎవడికో పట్టుకెళ్ళి ఇస్తే 100 రూపాయలు ఇస్తానన్నాడు. ఇంకొకటి దారిపోయినోడు పిలిచి నీకు 3,000 వరకు ఇస్తావా అన్నాడు. కానీ వీడు వజ్రాల వ్యాపారి, వీడికి ప్రతి రాయి మీద మంచి అవగాహన పట్టు ఉంది. అటువంటి ఒక వ్యక్తి ఈ రాయిని పట్టుకుని అంటాడరే, నీ దగ్గర ఉన్న ఈ రాయి చాలా విలువైంది, దీనికోసం నేను చాలా కాలంగా వెతుకుతా ఉన్నాను, ఈ రాయి నువ్వు నాకు ఇవ్వగలిగితే గనక నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం అంత గొప్పది పిల్లరా. చాలాసార్లు నీ స్థాయిని అర్థం చేసుకున్న వారి దగ్గరికి నువ్వు పోతే నీ గురించి చెప్తారు వాళ్ళు. అప్పుడు నీకు 100 రూపాయలు లాంటి విలువ కనబడుతుందేమో, లేకపోతే ఒక 3,000 లాంటి విలువ కనబడుతుందేమో నీ జీవితం అంటే. లేకపోయినట్లయితే గనక అసలు నిజంగా దేవుని యొక్క సృష్టిని, దాని అర్థాన్ని, దాని పరమార్థాన్ని గ్రహించిన వ్యక్తి దగ్గరికి పోతే నీవెవరో, దేవుడు నిన్ను ఎందుకు చేశాడో, నీకున్న శ్రేష్టత ఏంటో, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ కోసం ఆయన ప్రాణమును సైతం ఇచ్చాడనంటే నువ్వెంత విలువైన వ్యక్తివో నీకు అర్థమయ్యేటట్లు చెప్పగలిగేది ఏమండి పిల్లరా, ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే. అంతేగాని సహజంగా నీవు ఒక పనికి మాలోడితో సహవాసం చేస్తాడు అంటాడు, అరే నువ్వెందుకు పనికిరావురా, నీ జీవితం అంతా వేస్ట్ రా, నువ్వంతా వేస్ట్ రా, నువ్వెందుకు పనికిరావురా అని అంటూ ఉంటే నీకు అనిపిస్తావు, అవును కదా నేను వేస్ట్ కదా, నేను దేనికి పనికిరాను కదా, నేను ఒక నిష్ప్రయోజకుని కదా, నేను ఎవరికి ఉపయోగపడను కదా అని చెప్పేసని ప్రియ దేవుని జనంగా జ్ఞాపకం చేస్తున్నాను. నీ విలువ నీవు గుర్తించు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మీకు తెలుసా పిల్లారా, మీరు ఆలోచించినట్లయితే గనక మదర్ తెరీసా ఈ భూమి మీద గొప్ప పరిచర్య చేసింది, కుష్ఠరోగులకు పరిచర్య చేసింది. ఆమె చేసినటువంటి సేవను బట్టి మన ప్రభుత్వం గుర్తించి ఆమెకు మదర్ అనేటువంటి బిరుదిచ్చి ఆమెను
ఏమంటే గౌరవించేవి. అయితే మీరు ఆలోచించినట్లయితే గనక ఈ మదర్ తెరీసా ఈమె మదర్గా ఆ బిరుదును పొందుకోవడానికి ఊరికే ఆమెకు ఆ బిరుదు రాలేదండి. ఆమె చేసిన సేవలు అంత గొప్పవి. ఏమండి మీరు ఆలోచించినట్లయితే మన భారతదేశంలో ఏమండి మరి ఆ కుష్ఠరోగుల మధ్య, కలకత్తా ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేసినటువంటి తల్లి ఆ తల్లి. ఒకరోజు ఒక ఆయన ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళేసరికి ఆమె పనిలో ఉన్నారు, కూర్చోండని ప్రక్కన ఒక వ్యక్తి కూర్చోండబెట్టారు. ఆఫీసులో ఆయన కూర్చున్నాడు. ఆమె ఇంతకీ రాదు అంతకీ రాదు, సరే ఏం చేస్తుంది ఈమె లోపల అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి కొంచెం లోపలికి ఇలా ముందుకు వెళ్ళి ఆ గదిలోనికి తొంగి చూస్తే ఆమె కుష్ఠరోగికి పరిచర్య చేస్తూ ఉంది. ఆ కుష్ఠరోగి ఏమండి ఆ కుష్ఠరోగులకి చలనం ఉండదు, నొప్పి తెలియదు. ఆ వ్యక్తి నడుస్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి కాలులోనికి ఒక ఓస లాంటిది, మేకు లాంటిది దిగిపోయింది. దాని నుంచి రక్తం కారుతుంది. అయితే ఆ రక్తం కారినప్పుడు చూసుకున్నాడు ఆ వ్యక్తి, కానీ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఆ మేకు అది తీసుకోవడానికి అవ్వలేదు, బాగా లోపలికి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు ఆ తల్లి దగ్గర తీసుకుని వచ్చారు. ఆమె తన ఒడిలో ఆ యొక్క కాలు పెట్టుకుని ఆయనకు పరిచర్య చేస్తా ఉంది. దూదితో మొత్తం అంతా కూడా రక్తం అంతా వచ్చింది, అంతా తీసింది, క్లీన్ చేసింది. క్లియర్గా కనిపిస్తుంది ఒక మేకు లాంటి ఒక ఓస కాలు లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తే వేళ్లతో గోర్లతో లాగుతూ ఉంటే రావటం లేదు. అయితే ఏం చేయాలి? ఇక చుట్టూ చూసింది, ఆమెకేమీ కనపడలేదు అక్కడ. ఇక ఆమె ఏం చేసింది అని అంటే గనక తన పళ్ళతో ఆ యొక్క ఓసను బయటికి తీసిందండి. ఇది చూసిన వ్యక్తి ఇంకా ఆమెకి ఆన్సర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మా, నీ సేవకు నేను ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఇక లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని జనాంగమా ఆయన వెళ్ళిపోయే ముందు ఒక్క మాట అడిగాడు, తల్లి నీకు ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఉంది, నీ దేశము, నీకుండేటువంటి జీవితము, నీకుండేటువంటి సిరి సంపదలతో నీకుండేటువంటి నీ బ్రతుకు నువ్వు హ్యాపీగా బ్రతకొచ్చు. అలాంటిదంటే నీ జీవితాన్ని త్యాగం చేసి మా దేశానికి వచ్చి మరి ముఖ్యంగా ఇలాంటి ఏమండి రోగుల మధ్య ఎందుకు ఇలాంటి సేవ చేస్తున్నావు అని అంటే ఆమె చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఈ కుష్ఠరోగి కొరకు కూడా నా యేసయ్య ప్రాణం పెట్టాడు. తండ్రి, నువ్వు నాతో కూడా ఉన్నావని, నువ్వు నాతో సదాకాలం ఉంటావని నేనెంతో సంతోషించాను. కానీ ఇదిగో ఇక్కడ 2 గుర్తులే కనబడుతున్నాయి, నాయన 4 గుర్తులు కనబడటలేదని ఆయన అడిగినప్పుడు ఆ సమయంలో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ప్రభు అని అనుమానంగా అడుగుతూ ఉంటే ఆయన అంటాడు, నా కుమారుడా, లేదు నా కుమారుడా, నేను నిన్ను నా అరచేతులతో ఎత్తి పట్టుకున్నాను. ఆ 2 పాద గుర్తులు నా పాద గుర్తులు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాడు. అందుకనే నువ్వు చింతపడ్డం దేనికిక? నిన్ను విడిచిపెట్టని తండ్రి నిన్ను వెన్నంటి ఉంటే, నీకు ఏ కష్టమైనా నిన్ను ఆదరించగలిగిన తండ్రి నీతో కూడా ఉంటే నువ్వు చింతపడ్డం దేనికి? నువ్వు చింతపడాల్సినటువంటి అవసరము లేదు. అందుకనే ఈరోజు ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, చింతించకండి, చింతించకండి, చింతించకండి. ఎందుకు మనం చింతించకూడదు అని గనక మీరు ఆలోచన చేసినట్లయితే 3 విషయాలు చెప్పాను. చెప్పండి, ఎందుకు చింతించద్దు? శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. ఏమిచ్చాడు? శ్రేష్టమైనవి. ప్రాణం ఇచ్చాడు, దేహం ఇచ్చాడు. వీటిని మనం డబ్బులు ఇస్తే కొనుక్కోగలమా? లేకపోతే ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోగలమా? అసలు మన జీవితంలో మనం ఎంత ప్రయాసపడినా సంపాదించుకోని అతి విలువైన సంపద నీ దగ్గర ఉందా లేదా? నా దగ్గరే ఉంది అనొద్దు. ఓకే, రైట్. నెంబర్ 2, రెండవది, దేవుడు మనకేమిచ్చాడు? శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. రెండోది, ఎందుకు చింతించొద్దు? శ్రేష్టమైన వారిగా ఎంచాడు, మనల్ని శ్రేష్ఠులుగా ఎంచుతా ఉన్నాడు. అందుకనే 26వ వచనంలో మీరు బహుశ్రేష్ఠులు అని అన్నాడు. కాబట్టి మనం శ్రేష్టమైన వారం. ఎవరికంటే? సమస్త సృష్టి కంటే కూడా, ఆ సృష్టిలో ఉన్న అతి అల్పమైన గడ్డి కంటే, అతి అల్పమైనటువంటి పక్షుల కంటే, అత్యున్నతమైనటువంటి ప్లానెట్స్ కంటే కూడా మనం బహు శ్రేష్ఠులం. అందుకని వాటి ఏటి కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదు. ఎవరి కొరకు పెట్టాడు? నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మీరు గమనిస్తే గనక ఎందుకు ఆయన చింతించవద్దని చెప్తున్నాడు అని అంటే గనక శ్రేష్టమైన తండ్రి మనకి ఉన్నాడు. ఏ తండ్రి? శ్రేష్టమైన తండ్రి, మీ పరలోకపు తండ్రి ఆయన ఉన్నాడు కదా. మీరెందుకు చింతపడుతున్నారని ప్రభు మనల్ని అడుగుతా ఉన్నాడు. నీకేం కావాలో ఆయనకి తెలుసు కదా. ఆకాశ పక్షులకి ఇవ్వగలిగితే, అడవిలో ఉన్న గడ్డికి ఇవ్వగలిగితే నీకెందుకు వస్త్రం ఇవ్వడు? నీకెందుకు ఆహారం ఇవ్వడు? అతి అల్పమైన వాటినే ఆయన పట్టించుకుంటే అతి శ్రేష్టమైన నిన్నెందుకు మర్చిపోతాడు? కాబట్టి నువ్వు చింతపడాల్సిన అవసరము
లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంగమా, నీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా నీ పరలోకపు తండ్రి దగ్గర పరిష్కారము ఉంది ప్రియులారా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తాడు ప్రియులారా. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, ఆయన నిన్ను ముద్దాడుతాడు, ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. అందుకని అంత గొప్ప తండ్రి మనకున్నాడు కనుక ఆయన బట్టి మనం ఆరాధిద్దాం. మరి ఈ యొక్క 3 విషయాలను మన మనసులో పెట్టుకుంటే చింత నీ దగ్గరకు రాకుండా ఉంటుంది. ప్రభువు చెప్పినటువంటి సత్యం నీకు అర్థమైతే నువ్వు చింతించడం మానేసి, దేవా నువ్వు నాకుండగా నాకెందుకు చింత ప్రభు అని నువ్వు సంతోషంగా జీవించగలవు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.